దేవుని నామమునకు మహిమ కలుగును. Praise be to the name of the Lord. కీర్తనలు 15వ అధ్యాయము మొదటి 5 వాక్యములు. Psalm 15 verses 1 to 5. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతని యెహోవాయందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతని ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చేరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. అదే మాటలు కీర్తనలు 24 3 నుంచి 5 వాక్యాలు. The same verses we read from Psalm 24 verses 3 to 5. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. దేవుని వలన ఆశీర్వదింపబడే వారి యొక్క గుంపును ఇక్కడ మనం చూస్తున్నాం. Here we read about a group of people who are blessed by the Lord. పరిశుద్ధ పర్వతమునకు ఎక్కే వారు ఎవరు అనేది ఇక్కడ రాయబడి ఉంచినది. Here it is written about the people, those who can climb the holy hill. దేవుని గుడారములో అతిథిగా ఉండవలసిన వారు ఎవరు? Who are the people who shall abide in the tabernacle of the Lord? కీర్తనకర్త తేటగా రాసి ఉంచున్నాడు. Here psalmist clearly wrote about this. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? But what is the thing that we should learn? అనేక ప్రసంగాలు మీరు విన్నారు. You have heard many sermons. మనము ఈ యొక్క రెండో కూటంలో నేర్చుకోవాల్సింది ఏంటిది? In the second meeting, what we should learn from the Lord? మన కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటిదో మనం తెలుసుకోవాలి. We should know about the purpose of our convention. లోకమంతా నశించిపోతున్నది. కరోనా వ్యాధి చేత లక్షల మంది చనిపోయింది. The whole world is perishing. Even by coronavirus, many lakhs of people have died. మహాదేవుడు కనికరము దేవుడు తన వాగ్దానములో బైబిల్లో రాసినట్లు మన ఏ తెగులు మన దగ్గర రాకుండా మనల్ని కాపాడి ఉన్నాడు కనుకనే దేవుని సన్నిధికి వచ్చి చేరి ఉన్నాం. The great God has written in the word of God, no plague shall come near thy dwelling. The Lord has preserved us till now, and because of that today we are able to come to the presence of God. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యంలో నిలవరమైన పట్టణం మనకి ఈ భూమి మీద లేదు. In Hebrews chapter 13 verse 14 we read that here we have no continuing city. ఈ భూమి మీద నీకు నిలవరమైన పట్టణం లేదని నువ్వు మర్చిపోవద్దు. You should not forget that you don't have a continuing city, a stable city in this earth. రాబో ఒక పట్టణం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. But we seek for the city that is going to come. రాబో పట్టణమే ఆ ఉన్నతమైన పర్వతము, అదే సియోను యెరూషలేము పర్వతము. The one which is going to come, the hill, the mountain which is going to come is Mount Zion and Jerusalem. రాబో పర్వతమే ఉన్నతమైన పర్వతము. దా పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు? The mountain that is going to come is a lofty and a high mountain. Who can ascend that mountain? సోదరా సహోదరి, నీ స్థలము నా స్థలము ఆ ఉన్నతమైన పర్వతమని మర్చిపోవద్దు. Dear brother and sister, you should not forget that your place and my place is that lofty and high mountain. నూతన యెరూషలేము పట్టణం అని బైబిల్లో ఎన్నో స్థలాలు చదువుతున్నాము. In many places in the word of God we read about the city of New Jerusalem. పర్వతం ఒకటే, But the mountain is one. కానీ అది సియోను పర్వతము, యెరూషలేము పర్వతం అని కూడా పిలువబడుతుంది. It is called as the Mount of Zion and also the Mount of Jerusalem. కొత్త నిబంధన కాలము సంబంధించిన పరిశుద్ధులకు సియోను యెరూషలేము అనే పర్వతం ఉంటుంది. In the New Testament, for the saints of the New Testament, there is a mountain of Zion and a mountain of New Jerusalem. ఆ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడనేది కీర్తనకర్త రాస్తున్నాడు. Here psalmist writes about the thing, who can ascend to that hill. దావీదు రాజు ఏమంటాడంటే, What did King David say? 61:3 64 66 63 నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించుము. Help me, Lord, so that I may climb the mountain which I cannot go up with my own strength. 61:2 61:2 కీర్తన 61:2. Psalm 61 verse 2.
నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. భూది గంతం నుంచి మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది దావీదు యొక్క మొర, ప్రార్థన. This is the cry, this is the prayer of King David. ప్రభువా, ఆ కొండ నేను ఎక్కలేను ప్రభువా. Lord, I cannot climb that mountain. ఆ సియోన్ కొండ, యెరూషలేము కొండకు నేను వెళ్ళలేను, నాతో కాదు. I cannot by my own strength go to Mount Zion or Mount Jerusalem. కానీ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. But Lord, you help me so that I can go up that higher mountain. దావీదుకు ఎటువంటి పరిస్థితిలో సరే సియోన్ యెరూషలేము లేదు. But David, under any circumstance, he will not receive Zion or Jerusalem. పాత నిబంధన పరిశుద్ధులకు ఎటువంటి మార్గము సియోన్లో యెరూషలేము పోటకు మార్గం లేదు. The Old Testament saints, anyway, they don't have to go to Zion or New Jerusalem. కానీ దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు. But here David is praying to the Lord. సియోను ప్రకటన పొందాడు. He received the revelation of Zion. సియోను పర్వతం గురించి ఎరిగిన వాడై ఉంటున్నాడు. And he know about Mount Zion in his ఆ life. సియోన్లోనికి వెళ్ళాలని వాంఛించిన వాడై ఉంటున్నాడు. He has a desire to go to enter into Zion. కానీ ఆ యొక్క పర్వతమైన సియోను యెరూషలేము పోలేను అని అతనికి బాగా తెలుసు. But he very well knew that he cannot go to that Mount Zion or Mount Jerusalem. సోదరుడా సోదరి, నీ కొరకు నా కొరకే ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణము సియోను యెరూషలేము మన కొరకు పెట్టి ఉంటున్నాడు. Dear brother and sister, the Lord has kept that Mount Jerusalem and Mount Zion for your sake and my sake. అందుకొరకే దావీదు ఏమంటాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము. That's why here King David says, lead me to the rock, the mountain that is higher than I. దాని అర్థం ఏంటిది? What is the meaning of it? ఆయనకు సియోను అంటే ఇష్టము, యెరూషలేము అంటే ఇష్టం, అందులో పోవాలనే ఆశ. He loved Zion, he loved Jerusalem, he wants to enter into those cities. కానీ అతడు పోలేడని కూడా బాగా తెలుసు. But he very well knew that he cannot enter into it. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించమని ప్రార్థిస్తున్నాడు. But he prayed to the Lord, Lord, lead me, help me to go to that mountain that is higher than I. మనం కూడా సియోను యెరూషలేము పోవడం కష్టంగా ఉందని నువ్వు తలస్తున్నావే, కానీ భూదిగంతం నుంచి నువ్వు మొరపెట్టినట్లయితే నిశ్చయంగా దేవుడు తీసుకుని వెళ్తాడు. But you are finding it difficult to go to Zion and Jerusalem, but you cry to the Lord. When you plead to the Lord while on the earth, the Lord will help you to reach that place. చివరికి దావీదు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? At last, what did David pray to the Lord? ప్రభువా, నీ పట్టణమునకు ద్వారపాలకుడుగా నేను ఉంటే చాలు అని అడుగుతున్నా. Make me as a doorkeeper for thy city, he prayed to the Lord. నాకు లోపల ఎంటర్ కావడానికి, నాకు ప్రవేశించడానికి వీలు కాదు. I cannot enter into that place. కనీసం ఆ ద్వారపాలకము, డోర్ కీపర్ గా అక్కడనన్నా ఉండని ప్రభువా అని ప్రార్థించుకుంటున్నా. At least he prayed to the Lord, Lord, make me as a doorkeeper in thy house of thy God. 84:10. 84:10. Psalm 84 verse 10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. చూశారా దావీదుకి ఎంత ఆశ ఉందో చూడండి. See what a great desire King David had. ఆ ఆశ నీకుందా? Do you have that desire? ఆ పర్వతం పోవాలని వాంఛిస్తున్నావా? Do you desire to go to that mountain? దావీదు పోవాలనుకుంటాడు కానీ పోవడానికి వీలు లేదు. David wants to go, but he couldn't go there. నీ మందిరంలో నివసించుట, ఒక దినము నివసించుట 1000 ఏళ్ళు బయట నివసించుట కంటే శ్రేష్టం అని చెప్తుంటున్నా. Here he says, for a day in thy courts in thy house is better than 1,000 days which I spend outside you. దేవుని మందిరమే పరిశుద్ధ పర్వతము. The house of God is the holy mountain. అందులో నివసించుట ఎంతో శ్రేష్టమని చెప్తుంటున్నా. Here he says it is excellent thing to dwell in that house. కానీ అతను పోవటం వీలు కాదు. But he cannot go into it. కానీ ఆ యొక్క ద్వారపాలకుడుగా ఉండాలంటే కూడా అతడు ఎత్తైన కొండ మీదకి పోవాలి. To be a doorkeeper also, he have to climb that high mountain. ద్వారపాలకునిగా నన్ను పెడితే చాలయ్యా అని మొరపెట్టుకుంటున్నాడు. But he is pleading the Lord, praying to the Lord, saying, Lord, make me as a doorkeeper in thy house. సహోదర సహోదరి, కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటిది? Dear brother and sister, what is the purpose of this convention? నీ కొరకు నా కొరకు పెట్టిన ఆ యొక్క ఉన్నతమైన స్థలం అనే నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించుటకు సిద్ధపడవలని దేవుడు కన్వెన్షన్ పెట్టి ఉంటున్నాడు. The Lord has given us this convention so that we may prepare ourselves to enter into that city of New Jerusalem.
నూతన యెరూషలేము పట్టణము సియోను యెరూషలేము అని పిలువబడుతుంది. This new Jerusalem city is called as Zion and Jerusalem. మనం చనిపోయినట్లయితే అదే పట్టణం పోయి చేరాలి. If we die, we should go to that same city. ఆ పట్టణము కొరకు నువ్వు స్థలమును సిద్ధపరచుకోవాలి. You should prepare a place for you in that city. యేసుప్రభు ఏమంటున్నాడు? What did Jesus say? యోహాను 14:2 In John the Gospel chapter 14 verse 2, నేను వెళ్ళి మీకు ఒక స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. I go to prepare a place for you. నేను స్థలం సిద్ధపరిచి When I prepare a place for you, నేనుండు స్థలంలో మీరుండు లాగున so that you may be in the place where I am, మరలా వచ్చి తీసుకొని వెళ్తాను. I will come back again and receive you unto myself. ఇదే వాగ్దానము శిష్యులకు ప్రజలందరికీ దేవుడు ఇచ్చించున్నాడు. The same promise the Lord has given to the disciples and to all the people. నేను ఈ వాగ్దానమును పట్టుకొని నేను సేవ చేస్తున్నాను. Even I uphold this promise of God and I am doing my ministry. దేవుడు మనకు ఒక స్థలం సిద్ధపరచ వెళ్ళి ఉంటున్నాడు. The Lord has gone to prepare a place for us. యేసయ్య నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. Jesus went to prepare a place for your sake and for my sake. అదే పరిశుద్ధ పర్వతము, That is the holy mountain. అదే సియోను యెరూషలేము. That is Zion and Jerusalem. నిన్ను నన్ను అందుకొరకే పిలిచి ఉంటున్నాడు. The Lord has called you and me for that city. సోదరా సోదరి, ఒక క్రైస్తవునిగా జీవించిన గొప్పతనం కాదు. Dear brother and sister, it is not a great thing to live as a Christian. పెంతెకోస్తులో సభ్యునిగా జీవిస్తే సరిపోదు. It is not enough that you are a member of the Pentecostal church. నీ దశంభాగంలో కానుకలిచ్చి దేవుని తృప్తిపరిస్తే సరిపోదు. It is not enough if you satisfy God with your tithes and offerings. దేవుడు నిన్ను నన్ను ఆ నూతన యెరూషలేము పట్టణమునకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంను ప్లాన్ వేసి పెట్టింటున్నాడు. The Lord has a purpose and a plan so that the Lord may take you and me to that Zion and Jerusalem. మొట్టమొదటి సియోను ఒక పర్వతం ఉంది. Firstly, we can read about Mount Zion. కీర్తనలు 48వ అధ్యాయము Psalm 48 2వ వాక్యం. verse 2. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది. ఎత్తైన పర్వతము సర్వభూమికి సంతోషమిచ్చే సియోను. Here we read about Mount Zion on the sides of the north, and it gives joy to the whole earth. 11వ వాక్యం. Verse 11. సియోను పర్వతము సంతోషించును గాక, యూదా కుమార్తెలు ఆనందించుదురు గాక. సియోను పర్వతం అన్నప్పుడు అది సంతోషకరమైన స్థలం. When we say about Mount Zion, it is a place of rejoicing. ఆ సంతోషకరమైన స్థలం నువ్వు వెళ్ళాలంటే భూమి మీదనే నువ్వు సంతోషంగా జీవించాలి. To go to that joyful place while on the earth, you should be joyful, rejoicing in Him. ఎప్పుడు చూసినా మన కష్టాలు, దుఃఖాలు, పోరాటాలు, శోధనలు, నిందలు, అవమానాలు, వ్యాధులు, బలహీనతలు దీంట్లోనే పోతుంటున్నాం. Every time when we consider ourselves, we go through the path of grief, sorrow, tears and many difficulties, trials and temptations. దేవుడు నిన్ను ఏ మార్గంలో తీసుకుపోయినప్పటికీ నువ్వు సంతోషంగా జీవించినట్లయితే ఆ సంతోష పర్వతమునకు వెళ్తావు. Whatever the path the Lord may lead you, if you live a life with joy and happiness, then the Lord will take you to that mountain. 125వ కీర్తన మొదటి వాక్యం చదివినప్పుడు, When we turn to Psalm 125 verse 1, 125:1 Psalm 125 verse 1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. సియోను కొండవలే ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటున్నట్లుగా చూస్తున్నా. Here we read about Mount Zion. It is established, it is firm forever. ఈ సియోను పర్వతం వెళ్ళాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలి. To go to this Mount Zion, you should trust your Lord God. తప్పక దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. Surely the Lord will take you there. యెషయా రాసిన గ్రంథము Book of Isaiah, 31వ అధ్యాయము 4వ వాక్యం. Isaiah chapter 31 verse 4. యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపర్ల సమూహము కూడినాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తాను దొరికిన దాన్ని గర్జించినట్లు సైన్యములకు అధిపతిగా యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. సియోను పర్వతం మీదికిని దిగి వచ్చును. Here the Lord will descend upon Mount Zion. దేవుడు సియోను కొరకు పోయేవారు, పిలుపుకు లోబడి వచ్చేవారు
సియోను కొరకు ఎల్లప్పుడు దేవుడు యుద్ధం చేస్తాడని మర్చిపోవద్దు. Those who obey the call of the Lord and those who come to Zion, the Lord will fight for the sake of them. దేవుడు మన కొరకు యుద్ధం చేయటకే దిగొస్తుంటున్నాడు. The Lord will descend to fight all our battles. ఇర్మియా 31వ అధ్యాయము Book of Jeremiah chapter 31 12-13 verses 12 and 13. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారికి ఎన్నడనో కృషింపక. సియోను కొండ మీదకి వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తున్నా అంటే ఉపకారములు చేస్తూ వారిని నడిపిస్తాడు. Those who come to Mount Zion, the Lord will do goodness unto them and the Lord will lead them. ఇంకా అనేక ఆశీర్వాదములు ఇచ్చి వారిని తృప్తిపరుస్తాడు. The Lord will give them many blessing and he will satiate their soul. కనుక దేవుడు సియోనుకి ఎల్లప్పుడు ఉపకారం చేస్తూనే ఉంటాడు. Always the Lord will do goodness to Mount Zion. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వాక్యం. When we turn to Hebrews chapter 12 verse 22, ఇప్పుడైతే సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును మనం వచ్చి ఉన్నామని వాక్యం బోధిస్తున్నది. here it is said, we are come unto Mount Zion. సియోను కొండకు వచ్చినాము, యెరూషలేము పర్వతం మీదకి వచ్చి ఉంటున్నాము. We have come to Mount Zion, we have reached Mount Jerusalem. మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది పరిశుద్ధ సహవాసంలో దైవిక సత్తులో జీవించేవారు ఆ పర్వతం మీదకి వచ్చి ఉంటున్నారు. Those who have repented, those who have taken water baptism, those who have received the Holy Spirit, those who are in the fellowship of the saint, those who stand for the divine healing, they all have come to Mount Zion and Jerusalem. సహోదరి పిలుపున్న ప్రతి యవనస్తులారా మీకు ఒక సియోను పర్వతం ఉందని మర్చిపోవద్దు. Dear brother and sister, if you are having a calling, you should not forget there is a Zion for your sake. ఎంతో మంది పెళ్ళైన వారు కూడా సియోను పోవాలని వాంఛిస్తారు. Many married people, they desire to go to Mount Zion. కానీ ప్రతిష్టగా జీవించినట్లయితే ఆ నిత్యంగా దేవుడు వారిని తీసుకుని వెళ్తున్నాడు. If they live a life of consecration, surely the Lord will lead them and take them. ఉదాహరణగా పేతురు వివాహమైన వాడు కానీ ప్రతిష్ఠించుకొని తాను సేవ చేసి సియోనుకు పోయించున్నాడు. For an example, Peter is a married person, but he has consecrated his life and done the ministry of God so he can reach Zion. అలాగనే ఎంతో మంది బైబిల్లో రాయబడి ఉంటున్నారు, వారు ప్రతిష్ఠించుకొని సేవకు వచ్చించున్నారు. Likewise, many people we read in the word of God, they have consecrated their lives for the ministry of God. మన సంఘంలో కూడా ఎంతో మంది వివాహమైన వారు జతగా వచ్చేసి సేవ చేశారు. అమెరికా, లండన్ లో కూడా, ఇక్కడ కూడా. Even in our mission, when we see many married people, they have consecrated themselves, and both of them couple, they have joined the ministry even here and in western countries, in America and London also. భారతదేశంలో ఎంతో మంది వచ్చారు. Even in India, many people have joined the ministry. కుటుంబమే వచ్చేస్తుంటారు. As families, they have joined the ministry. ఈ సంఘమును ప్రారంభించిన పాస్టర్ పౌల్ గారు తన కుటుంబంతో సేవకు వచ్చాడు. Our Pastor Paul, the founder of our mission, he joined the ministry with all his family. అందుకొరకే నువ్వు ప్రతిష్టగా దేవునికి అర్పించుకుంటే నిశ్చయంగా నీకు సియోను ఉంది. If you have consecration and surrender to God, surely there is Zion for you. రెండవది మనకు యెరూషలేం కొండ, యెరూషలేం పర్వతం అని చూస్తున్నాం. Secondly, we read about Mount Jerusalem, the hill of Jerusalem. రెండవ దినవృత్తాంతం 33వ అధ్యాయము 15వ వాక్యం. Second Chronicles chapter 33 verse 15. రెండవ దినవృత్తాంతం 33:15. Second Chronicles chapter 33 verse 15. మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. కనుక యెరూషలేం పర్వతము అని చూస్తున్నాం. Here we read about the Mount of Jerusalem. ఇది అక్షరార్థముగా యెరూషలేంలో పర్వతములు ఉంటున్నవి. వాటి మీద విగ్రహములు పెట్టి దేవుని ఆరాధించినప్పుడు, దేవుని కోపము రగులుకున్నప్పుడు
ఆ దేవుని కొరకు నిలబడ్డ పరిశుద్ధులు దాన్ని లాగి బయట పారవేసించున్నారు. Literally in Jerusalem we can see mountains. When people they placed gods in that mountains and they worshipped God, and because of that the people those who were consecrated for the Lord, they cast them away all their big idols from that mountain. అందుకో సోదరుడా సోదరి, యెరూషలేం పర్వతం అనేది ఒకటి ఉంది. అది విశ్వాసుల కొరకు దేవుడు సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. There is a mount of Jerusalem. The Lord has prepared that for the believers. సియోనుకు 1,44,000 మంది సంఖ్య ఉంది. యెరూషలేము ప్రభు రాకడ వరకు ఎంతమంది వస్తున్నారు అంతమంది యెరూషలేంకి వెళ్ళిపోతున్నారు. There is a number for Mount Zion. It is 1,44,000. But for Jerusalem, till the coming of the Lord, those who prepare themselves for Mount Zion will be taken to Jerusalem. యెషయా 65వ అధ్యాయము 18వ వాక్యం 25వ వాక్యం. Book of Isaiah chapter 65 verse 18 and verse 25. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారుగాను సృజించుచున్నాను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి మేయును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. కనుక దేవుడు ఒక 1000 ఏళ్ల పరిపాలన జరిగే అనుభవం ఇక్కడ ఉంటున్నది. అదే సమయంలో పరిశుద్ధ పర్వతంలో ఉన్న ఒక అనుభవం కూడా అక్కడ కనబడుతుంటున్నది. Here we read about the experience of millennium and also the state that is seen upon the holy mountain. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 10వ వాక్యం చదివినప్పుడు, When we turn to Revelation chapter 21 verse 10, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీద కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. ఎవరికి సంతోషం లేదు? యెరూషలేములో సియోన్ అంటే ఎవరికి సంతోషం లేనట్లే కనబడుతుంది. many people they don't have నువ్వు పోయే స్థలమే అది, అయినా కానీ సంతోషం లేనట్టు కనబడుతుంది. You are going to the same place but there is no joy or happiness in your face. సియోన్ యెరూషలేము నేను వెళ్తానని సంతోషంగా వారే హల్లెలూయా చెప్పాలి. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. Praise be to the name of the Lord. ఇక్కడ సత్యమును బాగా గ్రహించండి. Now everyone should learn the truth from this verse. ఆత్మవశుడనై ఆత్మ ద్వారా ఎత్తైన పరిశుద్ధ పర్వతమని యెరూషలేముకు నన్ను తీసుకొని పోయించున్నాడు. In the spirit, while he was in the spirit, he was carried to a great and high mountain, the holy Jerusalem, the city of God. నీవు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మలో తీసుకొని వెళ్తాడు. In the Holy Spirit will carry you, will take you to a mountain higher than you. నేను ఎక్కగలనా, నేను వెళ్ళగలనా అనుకుంటా నువ్వు సందేహంతో జీవించకూడదు. You should not be seen with doubt. Can I go there? Can I climb that mountain? Can I ascend that mountain? ఆత్మ వశంలో ఉండి ఆత్మ ద్వారా మనం జీవించి ఆత్మలో ఎదిగి ఆత్మలో మనం బలపడినట్లయితే ఇదే పరిశుద్ధాత్మ నిన్ను ఆ ఎత్తైన కొండకు తీసుకొని వెళ్తుంది. If we are in the Spirit, if we are strengthened by the Spirit, if you grow in the Spirit, the same Holy Spirit will carry you, will take you to that high and lofty mountain. అందుకో సోదరా సోదరి, ఆ పట్టణం పేరు, ఆ పర్వతం పేరు పరిశుద్ధ పర్వతం. That mountain is called the Holy Mountain. దాని పేరే పరిశుద్ధ పర్వతం. The name of it is a holy mountain. అక్కడ సియోన్ ఉంది, యెరూషలేము ఉంది. There is Zion, there is Jerusalem there. మనమందరం కూడా పోవాల్సింది అదే పట్టణానికి. We all should go to that same mountain. దాని కొరకు సిద్ధపడవల్లనే కన్వెన్షన్ కి పెట్టి ఉంటున్నారు. For preparing ourselves, the Lord has arranged this convention. ఒకసారి ఏం సంభవించింది? Once what has happened? సొదొమ గొమొరాలో దేవుడు దిగొచ్చి న్యాయం చేయడానికి వచ్చి ఉంటున్నాడు. Once the Lord has descended to Sodom and Gomorrah to judge those cities. ఆ న్యాయం తీర్చడానికి వచ్చినప్పుడు దేవదూతలు ఆ పట్టణంలోనికి వెళ్ళిపోయి ఉంటున్నారు. To judge the city, the angel of the Lord have entered into that city. సొదొమ గొమొరా ఎలాగుంటుండే అనగా ఇప్పుడు అమెరికా లండన్ ఎలాగుందో అలాగుంది. The state of Sodom and Gomorrah is compared now to the state of America. ఆడవాళ్ళతో పాపం చేసుకుంటారు, మగవాళ్ళతో పాపం చేస్తుంటారు. వ్యభిచారం అనేది పాపం పెరిగిపోతూనే ఉంటుంది. Women with women and men with men, they commit sin, and because of that this fornication is increasing in the land. అటువంటి సొదొమ గొమొరా దేవదూతలు పోయినప్పుడు దేవదూతలతో పాపం చేయాలని వాళ్ళు తలంచారు. In the city the angels of the Lord have went, and the people of the city want to commit sin with that angels. కానీ లోతు బ్రతిమిలాడుకున్నందువల్ల దేవదూతలు ఎలాగనో లోతును లోపల తీసుకొచ్చారు. తర్వాత
దేవదూత చెప్పిన నువ్వు ఇక్కడ నుంచి పారిపోవాలా, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పారు. But somehow, because Lot pleaded with the people, the angels of the Lord were preserved, and Lot was taken into it, and they commanded Lot that you should flee from this city. వాళ్ళు ఆలస్యం చేస్తున్నప్పుడు జరిగిన కథ ఏంటిది? What happened when they hindered? దేవదూత బలవంతంగా చేయబట్టి వారి ఇంటిలో నుంచి ఆ పట్టణం నుంచి బయటికి లాక్కొచ్చారు. By force, the angel of the Lord took hold of Lot, and he drew them out of that city. అది ఆదికాండం 19 అధ్యాయంలో మనం We చూడగలుగుతున్నాం. read it in Genesis chapter 19. దేవదూతలు ఏం చెప్పారు? What did the angels of the Lord say? లోతు లోతు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఈ సమభూమిలో ఉండకూడదు, ఈ సమభూమిలో నువ్వు ఉండకూడదు, ఆ పర్వతం మీదకి వెళ్ళిపో అని చెప్పింటున్నా. They said, you should not stay in this plain land, you should run to that mountain, you should never stay anywhere, but for your escape your life, run to that mountain. ఎన్నో వచనం? Verse 17. 17. 17. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నీ పారిపో. ప్రాణం తప్పించుకోవాలంటే For you to save your life, పారిపోము, పారిపో, you should flee. నీ వెనక చూడకము, వెనక చూడొద్దు. Look not behind thee. ఈ మైదానముల ఎక్కడనో నిలువక ఆ, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, హల్లెలూయా. నీ సమభూమిలో ఈ మైదానంలో నువ్వు నిలబడొద్దు, నువ్వు నశించిపోతావు, ఆ పర్వతమే నువ్వు ఎక్కిపోవాలి. You should not stay in the plain ground, then you will perish. So escape to the mountain so that you may be saved. సోదరా సోదరి, ఆ లోతుకు చెప్పినట్టుగానే ఈ దినము సొదొమ గొమొర్రా తీరుగా మారుతున్న ఈ భూమి మీద నీతో కూడా దేవుడు అదే మాట చెప్తుంటున్నాడు. As Lot has said in those days, even now the earth is seen as Sodom and Gomorrah, and the same words the Lord is speaking you today. సమభూమి అని ఈ లోకంలో నువ్వు జీవించడానికి ఇష్టపడకూడదు. You should not desire to live in this world which is as a plain ground. ఈ సమభూమి ఒక దినం అగ్ని చేత కాల్చబడడానికి సిద్ధంగా ఉంటుంది. This plain ground one day will be consumed by the fire of God. నీ ప్రాణం రక్షించుకోవాలంటే నువ్వు ఆ పర్వతం మీదకి పారిపోమని చెప్తుంటున్నా. For escape for thy life, that's why run to that mountain. లోతు అన్నాడు, ప్రభువా నాతోని కాదు ప్రభువా. Then Lot said unto the Lord, Oh, not so, my Lord. నేను ఆ పర్వతం ఎక్కలేను ప్రభువా. Lord, I cannot ascend to that mountain. నీ కనికరం దయ ఉంటే ఈ ఊరు అనే ఆ స్థలంలో నేను వెళ్ళిపోతా అని చెప్పాడు. Lord, if you have compassion on me, help me to go to that small place nearby. చదవండి 18వ వాక్యం. 18. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదనేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. ఇదే పెంతెకోస్తు యొక్క మనసు, ఇదే పెంతెకోస్తు యొక్క ప్లాన్. This is the mind of the Pentecostal people, the plan of the Pentecostals. ప్రభువా నీ కటాక్ష నా మీద రాని, నీ దయ నాకు చూపించు ప్రభువా. నేను సియోను పోలేను ప్రభువా, నన్ను యెరూషలేము పంపమని కొంతమంది ఏడుస్తారు. Some people they cry saying, Lord, show thy compassion towards me, show thy mercy towards me. I cannot go to Zion, show thy compassion so that I may not go there. యెరూషలేము వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా ఆ పర్వతం ఎక్కడం నాకు చేత కాదు ప్రభువా, నూతన భూమి పంపిస్తే చాలు. And people of Jerusalem they say, I cannot ascend to that mountain. Lord, help me, show mercy so that I may go to new heaven. సోదరా సోదరి, నీకు పెట్టింది నూతన యెరూషలేము పట్టణమే. నువ్వు వెళ్తే రక్షించాలంటే అక్కడికే వెళ్ళాలి. Dear brother and sister, New Jerusalem city is kept for you. For you to escape for your life, you have to go to that city. ఇప్పుడు సరైన వాక్యానికి మనం వచ్చినప్పుడు, Now when we come to our right ఈ word, పరిశుద్ధ పర్వతంలోకి ఎక్కదగిన వాడు ఎవడు? who can ascend to that holy mountain? విశ్వాసులారా సేవకులారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కదగిన వాడు ఎవడు? We believers and servants of God should understand who can ascend this mountain. మొట్టమొదట పరిశుద్ధ జీవితం అనేది మనకు అవసరం. Firstly, we need a holy life. దాని పేరే పరిశుద్ధ పర్వతము. In the name itself is holy mountain. యెషయా 56వ అధ్యాయంలో When we turn to book of Isaiah chapter 56, 6-7 వాక్యములు. verses 6 and 7. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షముగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను.
నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. అందరిని నేను పరిశుద్ధ పర్వతం తీసుకొని వస్తానని చెప్తున్నా. Here I will bring them all to my holy mountain. ఈ పరిశుద్ధ పర్వతంలో మొట్టమొదట 6వ వాక్య ప్రకారంగా సియోనుకు చూపిస్తుంది. According to verse 6, this holy mountain typifies Mount Zion. సియోను వాళ్ళు సేవ చేసేవారు. The people of Zion are those who serve the Lord. ఈ పరిశుద్ధ పర్వతము యెరూషలేమును చూపిస్తుంది, ప్రార్థన చేసే పరిశుద్ధులు. This holy mountain typifies Mount Zion also. They are the people, those who pray unto God. దేవుని ప్రేమించుకుంటూ సేవ చేసే సియోను, అదే సమయంలో ప్రార్థన చేసి బలులు అర్పించే యెరూషలేము. It typifies Zion, those who serve the Lord, those who love Him and serve Him. And also it shows Jerusalem, those who through prayers their offerings were offered, sacrifice to the Lord. దేవుని వాక్య ప్రకారం మనలందరి దేవుడు ఆ పరిశుద్ధ పర్వతం తీసుకొచ్చిండు. According to the word of God, the Lord has brought us all to that holy mountain. దాని పేరు ఇంకొక పేరే ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది. The other name given to it is the house of prayer. నువ్వు ఆ పరిశుద్ధ పర్వతం పోవాలంటే To enter into that holy city, మారు మనసు బాప్తిస్మ పరిశుద్ధాత్మ పొందడమే కాదు, ఒక పరిశుద్ధ జీవితం చేసి ప్రార్థన జీవితంలో నమ్మకంగా జీవించాలి. it is not that you have repented, taken water baptism and received the Holy Spirit. You should live a holy life and you should be faithful in your prayer life. దేవుడు నిన్ను ఆ పరిశుద్ధ పర్వతమునకు తీసుకొని వచ్చినాడు. The Lord has brought you to that holy mountain. ఎల్లప్పుడూ దివారాత్రములు బలులు చెల్లించగాను, ప్రార్థించగాను, జీవోపలములు అర్పించగాను, స్తోత్ర ప్రార్థన బలులు అర్పించ పిలిచినాడు. The Lord has brought you to that mountain so that you may offer offering sacrifices to the Lord, the sacrifice of your lips, always prayer and praising unto God. ఆ పరిశుద్ధ పర్వతంలో నువ్వు ఉన్నావా? Are you seen in that holy mountain? ఆ ప్రార్థన జీవితం నీలో ఉన్నదా? Do you have that prayer life in you? ఆ పరిశుద్ధ జీవితం నీలో ఉన్నదా? Do you have that holy life within you? సహోదరా సహోదరి, ఉపదేశంను విడిచిపెట్టి ఏదో క్రైస్తవులుగా పెంతెకోస్తులో జీవించినంత మాత్రమున చివరికి మోసపోయే అనుభవంలోనికి వచ్చేస్తుంటాం. Dear brother and sister, just living for namesake and not following all these rules, not praying unto the Lord, at last you will deceive yourself. తప్పనిసరిగా నువ్వు పరిశుద్ధ జీవితం చేసి తీరాలి. Surely you should do a holy life unto God. ప్రార్థన జీవితం అనేది నీ జీవితంలోనే, నీ రక్తములో, నీ ప్రాణములో ఉండాలి. The life of prayer must be seen in your life, in your blood itself. Prayer must be seen. ఈ రెండు అనుభవం కొరకే నేను పరిశుద్ధ పర్వతం దేవుడు తీసుకొని The వచ్చాడు. Lord has brought you to the holy mountain for these two experiences. ఇప్పుడు ఇక్కడ మనం కీర్తనలు మనకేం చెప్తున్నాడు? What do we read in Psalms? ఈ పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు? Who can ascend the holy mountain of God? సహోదరా సహోదరి, పరిశుద్ధమైన స్వభావం గలవారు, పరిశుద్ధమైన క్యారెక్టర్ గలవారు మాత్రమే అక్కడ పోతారు. Those who have a holy character only can enter into that city, into that mountain. తిని త్రాగి వ్యభిచరించి ఆటలాడి పాటలు పాడి నెట్టు తర్వాత పలు విధమైన సినిమాలు, పలు విధమైన చెడ్డ కార్యములు, అపవిత్రమైన కార్యం ఇవన్నీ చేసుకుంటా నేను పెంతెకోస్తులో ఉన్నానని చెప్పినంత మాత్రం నా సహోదరుడా ఆ పరిశుద్ధ పర్వతం నువ్వు ఎక్కలేవని మర్చిపోవద్దు. That's why, dear brother and sister, don't forget, when you eat and drink and do all kinds of things, all defiling your life, and all filthiness is seen in your life, and you are defiling yourself by internet and other things, do not think that you can climb that holy mountain of God. నీ గుడారములో నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? Who shall abide in thy holy tabernacle? గుడారం అనగా ఏమిటి? What is the meaning of tabernacle? 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వాక్యములో, When we turn to 2 Corinthians chapter 5 verse 1, భూమిపై మనం ఎన్ని దినములు నివసించినను మనం అతిథులుగానే ఉన్నాము. as long as we are upon the face of the earth, we are seen as just offerings unto God. ఈ భూమిపైన గుడారమే మన శరీరము. This tabernacle on the earth is our very body. పాత నిబంధన కాలంలో గుడారం అనగా పరిశుద్ధ గుడారము అని టెబానకల్ కు బోధిస్తుంది. In the
Old Testament, the tabernacle shows the holy tabernacle in the wilderness of God. అందులో దేవుడు నివాసం చేసేవాడు. The Lord has dwelt in the tabernacle. కొత్త నిబంధన కాలంలో గుడారం అనగా మన శరీర జీవితమును చూపిస్తుంది. In the New Testament, the tabernacle shows our body, our flesh. కొన్ని దినముల ఆ గుడారంలో అతిథులుగానే మనం ఉంటాము. Some days we will be as strangers in this body. సంఘం అనే గుడారము దేవుడు నివసించే గుడారము. And the church of God is the tabernacle of God because the Lord dwelleth in the tabernacle. ప్రసంగి 12:7 ఏం రాయబడుతుంది? What is written in Ecclesiastes chapter 12:7? మరణించినప్పుడు శరీరము భూమిలో కలిసిపోవును. When we die, our body will go to the earth, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవును. but the spirit shall return unto God who gave it. అలాగైతే ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? If it is so, who can dwell in the holy mountain of God? అది నిత్య పరిశుద్ధ పర్వతం అనేది నిత్యత్వము, ఇటర్నిటీ చూపిస్తుంది. This holy mountain shows the eternity. అందుకొరకే మనము ఆ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కుటకు గాను ఈ ఉదయకాలం తీర్మానం చేయాలి. That's why this morning we should make a decision to ascend the holy mountain of God. మా పరిశుద్ధులు మాకు ఉపదేశము చెప్పి ఉన్నారు. Our saints of God have given our doctrines to us. నువ్వు సియోను కొరకు పిలువబడి ఉంటున్నావు. You are called unto Zion. సియోను నుంచి జారిపోతే యెరూషలేము తట్టుకోలేవు, చిన్నగా నరకానికి పోతావని చెప్తారు. If you slip from Zion, you cannot stand in Jerusalem. Right way you will reach hell. యెరూషలేము పట్టణంలో ఉన్నవారు ఏదో జీవిస్తాము లేకుంటే సాధారణం ఉన్నట్లయితే వారు అక్కడ నివసించడానికి సాధ్యం కాదు. Even the people of Jerusalem, if they lead an ordinary life, they cannot remain in that city of Jerusalem. అందుకొరకే ఆ యెరూషలేము పట్టణం అనేది పరిశుద్ధ పర్వతం అని పిలువబడుతుంది. That New Jerusalem is called as a holy mountain unto God. పరిశుద్ధులు ప్రార్థన పరులే అక్కడికి పోతారు. Only the saints, only the prayerful people can enter into that city. నామకార్థ క్రైస్తవులు గాని పేరు పెంతెకోస్తు వారు గాని ఎవరు అక్కడ కనబడరు. Even the nominal Christians, just if they have name and fame, they cannot enter into it. యెషయా 35:8 Book of Isaiah chapter 35. 8వ వాక్యంలో చదివినప్పుడు When we read verse 8, అపవిత్రులు పోకూడని మార్గము ఆ పర్వతము. it is the mountain where the filthy people cannot reach there. సియోను పర్వతమును చూపును, అందుకై ఒక శుభాము అవసరమై ఉంటున్నది. It shows Mount Zion, for that we need a character. ఈ సియోను మార్గములో, In this path of Zion, ఈ యెరూషలేము పర్వతం మార్గములో in this path of Mount Jerusalem, అపవిత్రులు ఎవ్వరు పోరు అని తేటగా రాయబడ్డది. here it is said that no unclean shall pass over it. చదవండి. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. 3 లైనులు దానిలో నడుచుచు త్రోవక తప్పక ఇందురు. అందుకొరకే మన జీవితంలో పరిశుద్ధమైన ఆ పట్టణం వెళ్ళాలంటే అపవిత్రత మన జీవితంలో ఉండకూడదు, అపవిత్ర కార్యములు మనలో ఉండకూడదు. To enter into that holy mountain, no unclean thing should be found in our life. No filthiness, no defilement must be seen in our life. అందుకొరకే మన జీవితంలో ఆ పరిశుద్ధ పర్వతం పోవాలంటే అపవిత్రత మనలో ఉన్నట్లయితే మనం కొట్టివేయబడతాం గనక అపవిత్రతను పరిశుద్ధపరచుకొని ఆ పర్వతంకు ప్రయాణం చేసి వెళ్ళాలి. So to enter to the holy mountain, if there is any uncleanness in our life, we will be cut off. So because of that, we should cleanse ourselves from all filthiness, from all uncleanness. ఎంతమంది ఆ పరిశుద్ధ పర్వతం పోవాలని How వాంఛిస్తున్నారు? many of you decide to go to that holy mountain? ఎంతమంది ఆ పర్వతం ఎక్కాలని How many ఆశపడుతున్నారు? of you desire to ascend that mountain? ఓ ఇక్కడ ఉంటే చాలు అని కొంతమంది అనుకుంటారు. Some people think it is suffice if I am just here. కొంతమంది ఒక దూర స్థలంలో మంచి ఇల్లు కట్టుకుంటారు. Some people, they build a good house in a faraway place, కానీ ఆఫీస్ కో పిల్లల స్కూల్ కో దేనికో మళ్ళీ అద్దె ఇంట్లో పోయి ఉంటారు. but to go to the office or to the school, they go to the rented houses. ఓ అంత దూరం ఎవరు పోతారు, ఇది చాలు అని It is అనుకుంటారు. very far off. This is sufficient for us, they think so. అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పరిశుద్ధ పర్వతం రమ్మని చెప్పినట్టయితే నువ్వు భూ సంబంధమైన మనిషిగానే జీవిస్తున్నావు. The Lord is calling you to the holy mountain, but still you are living
with the mind of earthly minded people. సహోదరా సహోదరి, మన జీవితంలో అపవిత్రత కనబడకూడదు, పరిశుద్ధమే మనలో కనబడాలి. Dear brother and sister, no filthiness, no defilement should be seen in our life. Only holiness must be seen in our life. అపవిత్రులు పోకూడని మార్గం అది. It is a way unclean should not pass over it. నీ రహస్య పాపములు ఉన్నవే, ఆ పాపములు నిన్నెన్నడూ ఆ పర్వతం తీసుకొని వెళ్ళదు. Your secret sins will never help you to go to that holy mountain. నువ్వు రహస్యంగా చేసి ఏ తప్పైనా సరే అది నిన్ను కిందికి లాగుతుంది, కానీ ఆ పర్వతం ఎక్కుటకు వీలు కాదు. Any secret sin you commit against God will pull you down, but will not help you to go to that mountain. అందుకొరకు ఉదయకాలమున తీర్మానం చేయాలి, అపవిత్రత మన జీవితంలో తొలగించుకొని పరిశుద్ధంగానే జీవిస్తానని తీర్మానం That's చేయాలి. why this morning you should make a determination that you should not have any uncleanness within you, but you should have a determination to live a holy life unto God. నీ స్థలం పర్వతమే, పరిశుద్ధ పర్వతమే నీ స్థలం, వేరే లేదు. Your place is none else but only the holy mountain of ఆ God. పరిశుద్ధ పర్వతం వెళ్ళనట్లయితే తిన్నగా నరకానికే నువ్వు వెళ్ళాలి. If you don't go to that holy mountain right way you will reach hell. యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వారిలో మరణించి రక్తం కాచి ప్రాణమును పెట్టి గాయములు పొంది పలు విధములుగా హింసింపబడ్డాడే ఆ పర్వతం తీసుకువెళ్ళడానికి. Jesus came to the earth, suffered much for you on the cross of Calvary. He gave his very own blood for you. He died for you so that you may reach the holy mountain of ఆ God. పర్వతం నేను వెళ్ళను ప్రభువా అంటే నీకు నరకమే నీ శరణం. If you say, Lord, I cannot go to that mountain, then you have to go to hell only. ఈ పరిశుద్ధ పర్వతం వెళ్ళడానికి 7 స్వభావాలు నీ జీవితంలో అవసరం. To go to the holy mountain you need 7 characters in your life. ఆ స్వభావం ఈ దినం నుంచి అభ్యాసం చేయాలి. From right today onwards you should practice these characters. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడు, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. Be not deceived, Lord is not mocked. Whatever you sow, that will you reap. అందుకొరకే మన స్వభావం మార్చుకుంటకే దేవుడు కన్వెన్షన్ పెట్టాడు. The Lord has arranged this convention to change our characters. ఆ పరిశుద్ధ పర్వతం వెళ్ళాలంటే 7 స్వభావాలను అనుదినం అభ్యాసం చేయాలి. To reach that holy mountain every day you should exercise 7 characters. మొట్టమొదటిది ఏంటిది? Firstly, what it is? కీర్తనలు 101వ అధ్యాయము 6వ వాక్యం. Psalm 101 verse 6. Psalm 101 verse 6. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. యథార్థ ప్రవర్తన. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. 106:1లో ఏ వాక్యం అర్థం అవుతుంది? What do we read in this word 101:6? మనం ఇంతకుముందు 15వ కీర్తన 24వ కీర్తన ఏం చదివాము? What we have read in Psalm 15 and Psalm 24. యథార్థ ప్రవర్తన. We should walk uprightly. యథార్థమైన జీవితము. An upright life. అది మోసపోయే జీవితము, వేషధారణ జీవితము, 2 రకాల జీవితం కానే కాదు. It is not a deceiving life or a life of hypocrisy or a dual life. పర్ఫెక్ట్ లైఫ్, యథార్థమైన జీవితం. It is a perfect life, a upright life. యథార్థవంతులు ఏం చేస్తారు? What will the perfect or the upright do? యథార్థ హృదయం కలవారై ఉండాలని వారి జీవితంలో ప్రయత్నం చేస్తారు. They will always try to have a perfect heart, a upright heart in their life. సేవలోను విశ్వాస జీవితంలోను యథార్థవంతులుగా జీవిస్తారు. In their life and ministry they will live an upright life. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, The Lord said to Abraham, you have to live a upright life. యథార్థమైన పర్ఫెక్ట్ లైఫ్ ను జీవించాలి. walk before me and be thou perfect, he said. అందుకొరకే దేవుని దృష్టి అంటే మనం యథార్థముగా కనబడాలి. That's why we should be upright, perfect before the eyes of God. అది హృదయపూర్వకంగా యథార్థమైన జీవితం చేయాలి. With all our heart we should live a perfect life, a upright life. యథార్థమైన జీవితం అంటే వాక్యానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితం. A perfect life is that walking according to the word, walking according to the spirit of God. దేవుడు ఏం చెప్తాడో దాంట్లోనే జీవిస్తారు. Whatever the Lord says, they will live according to that word. దేవుడు ఏం చెప్తాడో దాంట్లో యథార్థవంతులుగా ఉంటారు. Whatever the Lord says to them, they will be upright in that way. రెండవది ఏంటిది? So second thing is, నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. they should walk in righteousness and speak at the truth in his heart. మీరు ఎప్పుడు
కూడా ఆ యొక్క 15వ అధ్యాయం 24 కీర్తన మైండ్ లో పెట్టుకోండి. Always you should keep Psalm 15 and Psalm 24 in your mind. నీతిని అనుసరించుతూ హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. Walketh righteousness and speaketh the truth in his heart. శాస్త్రుల పరిచయాల కంటే నీ నీతి అధికం కానట్లయితే నీకు పరలోక రాజ్యమే లేదని యేసుప్రభు చెప్పాడు. Jesus said, if your righteousness will not exceed the righteousness of Pharisees and scribes, in no wise you can enter into the kingdom of మత్తయి heaven. 5వ అధ్యాయం 20 వాక్యం. We read in Matthew chapter 5 verse 20. నీతిని అనుసరించి మనం జీవించాలి. మత్తయి 5, 6, 7 నువ్వు ప్రతిదినం చదివితే ఎంతో మేలు. You should walk according to the righteousness of God. Every day if you read Matthew chapter 5, 6 and 7, it is very good for you. నీతిగా జీవించే జీవితం యేసుప్రభు మొట్టమొదటి ప్రసంగంలో చెప్పాడు. In his first sermon, Jesus said about the life of righteousness. నీతి అనగా ఏమిటి? What do you mean by righteousness? యథార్థముగా నిజము పలకాలి. You should speak truth uprightly. అనీతిమంతుల రాజ్యములో మనము ప్రవేశించలేము. Those who are not upright or righteous, they cannot enter into the kingdom of God. అనీతిని జరిగించువాడు కనబడడు. Now those who do unrighteous thing cannot be seen. పాత నిబంధన కాలంలో In the Old Testament, అబ్రహాము, Abraham, నోవా Noah, నీతిమంతులుగా పిలువబడించిన they were called as righteous. ఉదయకాలము పాస్టర్ గారు ప్రసంగం చేసింది నోవా నీతిమంతుడైన. Even in the morning, our pastor has preached about Noah, that he was righteous. వారి గురించి దేవుడు ప్రశంసించి హెచ్చుగా మాట్లాడతాడు. The Lord spoke great about them. The Lord has spoken great things about them. అవినీతి మనలో ఉన్నట్టయితే సహోదరుడా ఆ పర్వతంను ఎక్కడం సాధ్యం. If you have unrighteousness in you, you cannot climb the holy mountain of God. అయితే కొత్త నిబంధన కాలంలో నువ్వు ఎలాగ నీతిమంతులుగా మారుస్తున్నావు? In the New Testament, how do you become righteous? రోమ 5:9 రాయబడిన ప్రకారముగా, As it is written in Romans chapter 5 verse 9, యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడుతున్నావు. through the blood of Jesus you have made righteous in the sight of God. రక్తం ద్వారా అనగా మనము రోమ 5:9 మత్తయి 3:15, 16 రెండు కలుపుకున్నట్లయితే, When we read Romans chapter 5 verse 9, Matthew chapter 3 verses 15 and 16, రక్తం ద్వారా బాప్తిసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. through the blood of Jesus, through water baptism, we are counted as righteous. అభిషేకం ద్వారా మనం నీతిమంతులుగా Through the తీర్చబడుతున్నాం. anointing we are counted righteous. పరలోక రాజ్యము నీతి సమాధాన పరిశుద్ధాత్మందలి ఆనందమై ఉందని The చెప్పబడుచున్నది. kingdom of heaven, when we read about it, it is righteousness, joy, peace and joy in the Holy Ghost. రోమ 14:17 వాక్యం. Romans chapter 14 verse 17. అందుకొరకే పరలోక రాజ్యంలో పోవలసిన వారు నీతి గల వారు మాత్రమే. That's why those who are going to enter into the kingdom of heaven are righteous people. యెషయా 61:10 మనం ఏం చదువుతున్నాము? What do we read in Isaiah chapter 62 verse 10? నీతిని పైబట్టను దేవుడు మనకి ఇచ్చినాడు. The Lord has given us the robe of righteousness. పాపములు ఒప్పుకొని When we confess our sins, దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడి, being washed by the blood of Jesus, మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో, when we receive waters of baptism, నీతిని భయపట్టను ఈ క్రీస్తును మనం ధరించుకుంటున్నాం. the robe of righteousness, and we put on Christ upon us. ఎల్లప్పుడు మనకు మనమే రక్తం ద్వారా పరిశుద్ధపరచుకుంటూనే ఉండాలి. Always we should sanctify ourselves by the blood of Jesus Christ. అందుకొరకే ఎల్లప్పుడు దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రభువా పాపిని నన్ను కరుణించమని అడగాలి. That's why every day we should shed tears to God and say, Lord, have mercy upon me, a sinner. లూకా 18:14 ఏం రాయబడ్డది? What is written in Luke chapter 18 verse 14? పాపి అయిన సుంకరి ప్రభువా పాపిని నన్ను కనికరించమని రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంటున్నా. Here the publican, the sinner, he smote his breast saying, God, be merciful to me, a sinner. అటువంటి నీతిమంతుల నోట్లో అబద్ధం అనేది ఉండనే ఉండదు. There will be no lie in the mouth of such righteous. అపవాది అబద్ధాలు ఆడతాడు. The Satan will speak lies. యోహాను 8:44-45 We read in John chapter 8 verses 44 and 45. అబద్ధాలకు జనకుడు వాడు. He is the father of lies. నీతి గల వారు అబద్ధాలు ఆడనే ఆడరు. The righteous people will never speak lies. అటువంటి అబద్ధమాడని వారే ఆ పరిశుద్ధ పర్వతం వెళ్తారు. Those who will not speak lies will enter into that holy mountain of God. కొంతమంది అబద్ధాలు అయితే నీళ్లు తాగినట్లే ఆడతారు. Some speak lies as if they drink water. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఎంతో అబద్ధాలు ఆడతారు. Right from the morning till the evening they speak many lies.
వ్యాపారం చేసేవారైతే పుట్టెడు అబద్ధాలు ఆడతారు. Those who do business also, they speak lies a lot. నువ్వు ఏ అబద్ధమైన సహోదరుడా పరిశుద్ధ పర్వతం ఎక్కుటకు సాధ్యం కాదు. Whatever lie you may speak, but it will not help you to climb the holy మన mountain. జీవితంలో అబద్ధం అనేది ఉండొద్దు. There should be no lie in our life. నీ నోట్లకి అబద్ధం రావద్దు. There should no lie come out of your mouth. అబద్ధం నువ్వు జరిగించొద్దు. Do not do, work out lie. అటువంటి నీతిమంతులే అపరిశుద్ధ పర్వతం Only such righteous will enter into the holy mountain of God. అందుకొరకే మన జీవితంలో పరిశుద్ధపరచుకొని అబద్ధాలను విడిచిపెట్టాలి. That's why we should sanctify ourselves and leave all lies from our life. పాస్టర్ గారు భూమి మీద మేము జీవిస్తున్నాం అయ్యగారు, మేము అబద్ధాలు మాడకుండా ఎట్లా బతకగలం అయ్యగారు అంటారు కొంతమంది. You may say, Pastor, we are living upon the earth. How can we live without speaking any lie? నువ్వు అబద్ధాలు ఆడుకుంటూనే భూమి మీద జీవించు, కానీ ఆ పరిశుద్ధ పర్వతం పోవడం సాధ్యం You కాదు. can speak lies and you can be on the earth, but it is not possible for you to reach the holy mountain of God. ఆ దేవునికి కోటాన కోటి స్తోత్రం చెల్లిస్తున్నాను. అబద్ధం ఆటకు దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. అనుకోకుండా ఆడినంటే ఒక్క మాట జారినట్లయితే హృదయం గుచ్చుకుంటూనే ఉంటది. I give praises unto God because the Lord will not allow me to speak lies. If sometimes any lie comes out of our mouth, if my tongue slips and some word comes out, immediately my heart will prick for it. అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. మనం నిజమే చెప్పాలి. అవునంటే అవును, కాదంటే కాదు. వేరే మాట వచ్చినంటే వాడు దుష్టుడు సాతానుడే మాట్లాడిస్తాడు. We need not tell lies. We should always speak the truth. Our words should be yea and no, and other thing comes out from the wicked one. మూడోది ఏంటిది? The third thing is, నాలుకతో కొండముల ఆ పరిశుద్ధ పర్వతం పోయేవారు నాలుకతో కొండములాడరు. those who go to the holy mountain will not backbite with their tongue. నాలుకతో కొండములాడరు. They will not backbite with their tongue. అమ్మో, ఇప్పుడు పెంతెకోస్తు ఎంతగా పెరిగిపోయిందంటే తెలుసా? Do you know how much the Pentecostal people are going forward these days? కొండములు అంటే ఏంటిది? What is mean by backbiting? మన భాషలో చాడీలు Complaining or backbiting against others. ఇక్కడ మాట అక్కడ చెప్తారు, అక్కడ మాట ఇక్కడ చెప్తారు, ఇక్కడ మాట అక్కడ చెప్తారు. అమ్మో, వ్యాపారం ఎంత పెద్ద వ్యాపారం చేస్తారు తెలుసా? See what business, great business they will do. The word here, they will go and tell there. From there they will come and tell here. Such business they are doing in their life. ఈ కొండములాడే వ్యాపారం ఎక్కువైపోయింది. Now this backbiting business is increasing. ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి, ఫోన్ల మీద నాలుకతో మాట్లాడుతూనే The words from here to there and there from here, on phones, on mobiles, they speak more and more about it. సోడా సోదరి, నువ్వు చాడీలు చెప్పి అక్కడ మాట ఇక్కడ మాట చెప్పి బతికినట్లయితే బతకొచ్చు, కానీ ఆ పరిశుద్ధ పర్వతం పోవడం సాధ్యం కాదు. Dear brother and sister, you may backbite and speak many things against others, but you can live on the earth, but you cannot reach the holy mountain of God. కొండములు ఆడటం మనం మానేయాలి. We should everything we should take away this backbiting from our life. చెలికానికి వారు కీడు చేయడు. They will not do evil to his neighbor. పరిశుద్ధ పర్వతం పోయేవారు ఇతరులకు కీడు చేయరు. Those who go to the holy mountain will not do evil against others. మేలు చేసి కీడు అనుభవిస్తారు. They will do good and they will endure evil. కానీ ఎవ్వరికి కీడు చేయరు. Never they will do evil against others. నువ్వు ఇతరులకు కీడు చేసినట్లయితే నీకు పరిశుద్ధ పర్వతంలో స్థలం లేదు. If you do evil against others, you don't have any room in the holy mountain. నీకు అందరు కీడు చేస్తారు. Everyone will do evil against you, నువ్వు అనుభవించి మేలు చేయాలి. but you should do good unto such people. అప్పుడే నీకు పరిశుద్ధ పర్వతం. Then only you will have holy mountain. వారు కీడు చేసినారని నువ్వు చేసినట్లయితే నీకు పరిశుద్ధ పర్వతం లేదు. Saying they have done evil against me, I also will do evil to them, then you cannot have that holy mountain. మూడోది అదే పాయింట్ లో పొరుగువాని పైన నింద వేయడు, మోపడు. And the same verse we read, he taketh not up reproach against his neighbor. ఇవన్నీ మూడో పాయింట్ లోనే. All these things are in the third point. ఇంటికి పోయి చదువుకోవాలి. Go home and read these verses. పొరుగువాని మీద నింద మోపడు. They will not put reproach against their neighbor. పైకి మంచిగానే మాట్లాడతారు. They will speak good when they are in the front. Praise the Lord sister. They say praise the Lord sister. Praise the Lord brother. Praise the Lord brother. They say ఈ అని లోపల 30 పనులు బయటకు వచ్చేస్తాయి. when they open their mouth, 30 teeth will be seen. కొంతమంది తెల్ల పనులు ఉంటే, కొంతమంది బ్రౌన్ గా ఈ పసుపు పనులు ఉన్నాయి, అయినా కానీ పనులు మాత్రం బయటకు వచ్చేస్తాయి. Some people they have white teeth, some people they have yellowish teeth, whatever it may be, all the teeth, 30 teeth will be seen outside. పైకి మాత్రం బాగానే మాట్లాడతారు. And outside they will speak good towards others. కీడు చేస్తూనే ఉంటారు. But they will do evil against others. నిందలు మోపుతూనే They will put reproaches upon them. సహోదరా సహోదరి, పరిశుద్ధ పర్వతం పోవాలనుకుంటే
Dear brother and sister, to go to the holy mountain, నీ సహోదరుని విషయంలో కొండెంలు ఆడకూడదు. never you should backbite against your brother. వారికి కీడు చేయకూడదు. Never do evil against your brother. నిందలు మోపకూడదు. Never put reproach against them. చిన్న చిన్న కార్యములే సాతాను నిన్ను దీంట్లో ఇరికించి పర్వతం పోకుండా చేస్తాడు. All the small things, but Satan will help you, will make you not to reach that holy mountain. వాక్యము చదివి వీటిలోంచి విడుదల పొందాలి. Read the word of God, be delivered from all these characters. నాలుగో పాయింట్ Fourth ఏంటి? thing is, కీర్తనలు 15:4 చదివినప్పుడు in Psalm 15 verse 4, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. in whose eyes a vile person is contemned. కొంతమంది నీచులతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. Some people, they will have friendship with vile persons. పాపులతో సాంగత్యం చేస్తారు. They will have fellowship with the sinners. యెహోవా భయభక్తులు గల వారిని సన్మానించరు. They will not honor the people, those who have the fear of God. వీళ్ళెవరు దేవుని దృష్టిలో వారు దేవుని దృష్టికి నీచుడు అసహ్యుడుగా కనబడేది పరిశుద్ధులు. And for such, only for the saints, that vile persons will be seen as abhorring to them. ఈ కాలంలో యెహోవా యందు దేవుని పరిశుద్ధంగా భక్తిగా జీవిస్తే వారిని సన్మానం చేయరు. ప్రైజ్ ద లార్డ్ కూడా చెప్పరు, ముఖం కూడా చూడరు. If people, those who do a godly life, those who fear the Lord, people will not respect them. They will not even say praise the Lord to such people. ఎవరైనా సరే అబద్ధాలే కొండములాడి అది నిందలే అటువంటి నీచులతో చెడ్డ కార్యములు, అసహ్యమైన కార్యములు, వ్యభిచార కార్యములు ఇవన్నీ చేసే వారితో సాంగత్యం వాళ్ళు చేస్తుంటారు. They will have fellowship with all the vile persons, those who commit fornication, those who backbite, those who speak evil against others, those who put reproach against others. సహోదరా సహోదరి, అటువంటి స్వభావం మనలో ఉన్నట్లయితే మనము ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కలేము. Dear brother and sister, if we have this character, we cannot ascend the holy mountain of God. నీచులతో, పాపులతో, అసహ్యులతో, తాగుబోతులతో నువ్వు సంగత్యం చేయకూడదు. Never you should have any fellowship with a vile person, with the drunkards, with all kinds of evil persons. ఐదో పాయింట్ ఏంటి? టైం అయిపోతుంది కనుక క్లుప్తంగా Fifth చెప్తున్నాను. point is, ఐదో పాయింట్ ఏంటిది? the fifth point, కీర్తనలు 15:4 చదవండి. Psalm 15 verse 4. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతని యెహోవా యందు భయభక్తులు గలవాని సన్మానించును. అతని ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. He that doeth these things shall never be moved. సోదరా సహోదరి, నువ్వు ఒక ప్రమాణం చేస్తే ఆ మాట తప్పకూడదు. If you swear anything, you should not change your word. మొట్టమొదట దేవునితో నువ్వు ఎన్నో ప్రమాణం చేశావు. First of all, you have made many, you have sweared unto Lord. ఆ ప్రమాణంలో దేని తప్పకూడదు. You should not change your word. నువ్వు మనుషులతో ప్రమాణం చేస్తున్నావు. You are swearing with people, ఆ ప్రమాణం తప్పకూడదు. but you should not change not. నువ్వు ప్రమాణం చేయకూడదు. You should not swear unto them. చేసినట్లయితే మాట తప్పకూడదు. If you swear unto them, you should not change your అదే word. నీతిమంతుల యొక్క స్వభావము, పరిశుద్ధ పర్వతం పోయే వారి స్వభావం. That is the character of the righteous, those who reach the holy mountain. నువ్వు ప్రమాణం చేసినప్పుడు నీకు నష్టం వస్తుంది. When you swear, sometimes you will have some loss. ఆ నష్టం అనుభవించినా సరే మాట తప్పకూడదు. You may endure that loss, but you should not change your word. దేవునితో ఎన్నో ప్రమాణాలు చేశావు. You have done many covenants with the Lord. నీకు నష్టాలు వచ్చినవి, You have faced many losses, కానీ ఆ మాట తప్పకూడదు. but never you should change that word. ఎవరితో ప్రమాణం చేసినా కానీ ఆ మాట నెరవేర్చాలి. Whosoever you may swear unto, but you should fulfill your word. యెఫ్తా అనే న్యాయాధిపతి ఏం చేశాడు? The judge Jephthah, what did he do? ప్రభువా, నాకు యుద్ధంలో జయమిచ్చినట్లయితే నా ముందు ఏదో వస్తే నేను అది బలి అప్పగించేస్తాను. Lord, if you give victory in the battle, whatsoever cometh before me, I will give you unto you as a sacrifice. దేవుడు ఆ మాట వినేసి అతనికి జయమిచ్చాడు. According to that word, the Lord has given him victory. అయితే అతడు యుద్ధం ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు, When he has finished the battle, while he was returning back, తనకు ఒకే ఒక కుమార్తె ఉండి ఆ కుమార్తె అతన్ని ఎదుర్కొంటగాను ముందు వచ్చేసి, he has only one daughter. The same daughter came and to receive him. నేను దేవునితో ప్రమాణం చేసిన నా కుమార్తె, నేను దేవునితో ప్రమాణం చేసినానని చెప్తాడు. And he said, I have swore unto the Lord about it. తండ్రి, నువ్వు చేశావు కదా, నన్ను బలి అర్పించమని కూతురు చెప్తాడు. Then daughter said, you have given a word unto the Lord, you swore to the Lord, do accordingly, she said. ఆ మాట మాత్రం చెప్తాడు. Read that word. నేను యెహోవాకు మాట ఇచ్చి ఎన్నో వచ్చినావు? న్యాయాధిపతులు 11:35-36.
న్యాయాధిపతులు 11:35-36. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. అలాగునే తన కుమార్తెను బలిగా అర్పించేశాడు. Likewise, he has given his daughter as a sacrifice. మాట తప్పలేదు. He did not change his word. దేవునితో ప్రమాణం చేసిన నీవు మాట తప్పకూడదు. You have given a covenant unto the Lord. Never you should change your word. ఇక్కడ పరిశుద్ధ పర్వతంకి ఎక్కినట్లయితే, To ascend the holy mountain, నువ్వు ఎక్కాలనుకుంటే if you decide to go, నీ డబ్బును వడ్డీకి ఇవ్వకూడదు. you should not give as an usury your money. మన పెంతెకోస్తలు అనేకులు వడ్డీలకు ఇస్తున్నారు. Many of our Pentecostal people, they give their money to usury. వడ్డీలకు ఇవ్వడం కాదు, ఇతరులకు ప్రాణాలు తీసేంత వరకు మాట్లాడుతూనే ఉంటారు. Not only giving their money to usury, but they will speak things as if they will remove the lives of others. నువ్వు ఏ విశ్వాసి అయినా సరే, నువ్వు వడ్డీకి ఇచ్చినట్లయితే నీకు పరిశుద్ధ పర్వతం లేదు, ఆ వడ్డీ నీతోనే నశించిపోతుంది. If you give your money to interest, whoever you may be, a believer also, your money also will perish with you. వడ్డీల వ్యాపారం నువ్వు చేయకూడదు. You should not do business with interest. డబ్బును వడ్డీకి ఇవ్వకూడదు. You should not give your money to usury. నువ్వు సహాయం చేస్తే చెయ్యు, లేకుంటే నాతో కాదు అని, కానీ వడ్డీకి మాత్రం ఇవ్వకూడదు. If you can help others, but you should not give money to interest, money to usury. వడ్డీలకు ఇచ్చి డబ్బు సంపాదించితివా, పరిశుద్ధ పర్వతంలో స్థలం నీకు ఎక్కడే లేదు. If you give your money to interest and earn money more and more, then you cannot climb the holy mountain of God. తర్వాత లంచం పుచ్చుకోకూడదు. You should not never take reward from others. నేను ఈ పరలోక సత్యం చెప్తున్నా సహోదరా సహోదరి, పరిశుద్ధ పర్వతం పోవాలంటే ఈ స్వభావం ఉండాలి. These characters I say because we should enter into the holy mountain. All these characters we should put on. అందుకొరకే మన జీవితంలో మనము లంచం పుచ్చుకోవద్దు. We should not take bribes in our life. లంచం పుచ్చుకున్నట్లయితే పరిశుద్ధ పర్వతం స్థలం లేదు. If we take bribes, no place in the holy mountain. డబ్బు మాత్రం నీ దగ్గర ఉంటది, The money will remain with you. కానీ నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోదు. It will not take you to the kingdom of heaven. అందుకొరకు లంచం పుచ్చుకోవద్దు. That's why don't take bribes at all. ఆరోది ఏంటిది? Sixth thing is కీర్తన 24:4 వాక్యం. Psalm 24 verse 4 when we read, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వ్యర్థమైన వాటి యందు నువ్వు మనసు పెట్టవద్దు. You should not lay your mind on vanity. అనేకులు వ్యర్థమైన వాటిని మనసు పెడతారు. Many people, they place their mind on vain things. సొలొమోను రాజు అంటాడు సమస్తం వ్యర్థమే. King Solomon says everything is vanity. సూర్యుని కింద జరిగేటివన్నీ వ్యర్థమే. Everything under the sun is vain, vexation to spirit. ఈ వ్యర్థమైన భూమి మీద నువ్వు మనసు పెట్టకూడదు. You should not keep your mind upon the earth, which is vanity. కొలసి 3:3 ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తు లేపబడినట్లయితే పైన వాటి వెతకాలి గాని భూమి మీద నీ మనసు పెట్టకూడదు. In Colossians chapter 3 verse 3 we read that if you are risen with Christ, set your affections on things above, not on the things on the earth. ప్రసంగి నువ్వు చదివినట్లయితే సొలొమోన్ అంటాడు సమస్తం వ్యర్థమేనయ్యా అంటాడు. If you read Ecclesiastes, we can read that King Solomon says everything is vain, vanity, vexation to spirit. నువ్వు సంపాదించినంత వ్యర్థమే. Whatever you earn is vanity. సూర్యుని కింద నీ జీవితమే వ్యర్థమంట. The life under the sun itself is a vanity. ఈ వ్యర్థమైన భూమి మీద నువ్వు మనసు పెట్టకు సహోదరా సహోదరి. Dear brother and sister, don't place your mind upon the earth, which is vanity. నువ్వు మనసు పెట్టినట్లయితే నీ జీవితం నష్టమైపోతుంది. If you place your mind, then your life will be lost. అందుకొరకే మన జీవితంలో That's why in our life, ఆ యొక్క వ్యర్థమైన వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. we should not keep our soul on vanity upon the things of the earth. నిర్దోషమైన చేతులు నీకు కనబడాలి. You should have clean hands. కీడు పాపం అన్యాయం చేయకూడదు. You should not do any evil or injustice to others. కీడు పాపం నిమిత్తమై నీ చేతులు చాపకూడదు. Because of sin and injustice, you should not stretch forth your hands. అన్యాయం చేయటకు నీ చేతులు చాపకూడదు. You should not stretch forth your hands for injustice. అందుకొరకే సోదరా సోదరి, ఈ వాక్యం అనేది ఎన్నో సంవత్సరాల కిందట రాసి పెట్టారు. That's why this word of God is written many years back. 7వ చివరికి టైం అయిపోయింది. 7th thing is the last thing. కీర్తన 24:4 In చదువుతున్నాము. Psalm 24 verse 4, ఎల్లప్పుడూ శుద్ధ హృదయమును కాపాడుకొనవలెను. always preserve a pure heart. చదవండి మళ్ళీ ఒకసారి. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే.
వాడు యెహోవా వల్ల ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వము నొందును. ఎల్లప్పుడు శుద్ధ హృదయం పెట్టుకుంటారు. Always have a pure heart. కీర్తనలు 51:10 అందరికీ తెలుసు. Everyone know about Psalm 51 verse 10. అతడు ఏడుస్తుంటాడు, He cried to the Lord. విలపిస్తుంటాడు. He lamented to God. దేవా, నాకు శుద్ధ హృదయం కలుగజేయి. Create in me a clean heart, O God. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. దేవా, నాకు శుద్ధ హృదయం కలుగజేయమంటాడు. Create in me a clean heart, O God. ఈ యొక్క కన్వెన్షన్ లో నీ హృదయం శుద్ధపరచుకొని వెళ్ళాలి. In this convention, you should make your heart clean, a pure heart. 51:1 మనం చదువుతున్నాము. What do we read in Psalm 51:2? నా అతిక్రమం తుడిచివే ప్రభువా. Wash my iniquity. నా అతిక్రమం తుడిచివే ప్రభువా. Wash away, wipe away my నాకు iniquity. శుద్ధ హృదయం కలుగజేయి ప్రభువా. Create a clean heart within me, O God. అదే మొర, అదే ప్రార్థన, అదే కన్నీరు నీ జీవితంలో ఉండాలి. The same prayer, the same cry, the same meditation must be seen in your ఆ life. పరిశుద్ధ పర్వతం పోటకు ప్రభువా నా యందు శుద్ధ హృదయం To కలుగజేయి. go to that holy mountain, Lord, create a clean heart. ఈ 7 కార్యములు అభ్యాసం చేస్తూనే ఉండాలి. You should always exercise these 7 things. పరిశుద్ధ జీవితం, ప్రార్థన జీవితం చేస్తూనే ఉండాలి. Always holy life and a life of prayer. అపవిత్రత కొట్టేసి నీతిగా జీవించాలి. You should take away uncleanness and lead a life of righteousness. అప్పుడే పరిశుద్ధ పర్వతం నువ్వు ఎక్కగలుగుతావు. తప్పనిసరిగా పరిశుద్ధ పర్వతం పోయి చేరుతావు. Then only you can ascend the holy mountain and you can reach the holy mountain of God. అందరు మోకరించి Shall we all kneel down? మన జీవితం పరీక్షించుకోండి. Shall we all examine our lives? ఈ యొక్క 15వ అధ్యాయం 24వ అధ్యాయంలో దావీదు రాసిన కీర్తనలున్న స్వభావం వల్ల ఉంటున్నవా? The 15th Psalm and 24th Psalm, King David has written, do we have the characters in these verses? ప్రభువా, నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు? Lord, who can ascend the holy mountain? ఈ కార్యములన్నీ రాయబడి ఉంటున్నాయి. All these things are written here. నేను ఇది చెప్పిన కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు రాకడకు తప్పక సిద్ధపడాలి. The thing I want to tell you is you should prepare for the coming of the Lord. పరిశుద్ధ పర్వతం ఎక్కుటకు సిద్ధపడాలి. You should prepare to climb the holy mountain. ఏదో కన్వెన్షన్ వచ్చిపోయినా అంటే లాభం లేదు. It's not that you have come for the convention and going back. అందరు నోరిపి దేవుని అడగండి. Everyone open your mouths and ask the Lord. నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం నన్ను ఎక్కించు ప్రభువా. Lord, help me to go to the high mountain that is higher than I. సోదరి, చిన్న చిన్న కార్యాలే. Dear brother and sister, all these things are small errors. నీకు తెలుసా నువ్వు పెద్ద పెద్ద కార్యాలు విడిచిపెట్టావు? Do you know you have left all big mistakes? నువ్వు పెద్ద పెద్ద కార్యం లోకంలో చేసేవారివి విడిచిపెట్టావు, నీకు తెలుసా? Do you know the things you have done? You have left all the things, the big mistakes in your life. దొంగతనం విడిచిపెట్టావు. You have left the thefts. వ్యభిచారం You have విడిచిపెట్టావు. left the fornication. నరహత్య You have విడిచిపెట్టావు. left killing others. అనేక కీడు చేసే అనుభవం విడిచిపెట్టావు. Many things you have done evil. All those things you have left. తాగుబోతనం విడిచిపెట్టావు. Even you have left your drinking habit. సిగరెట్ విడిచిపెట్టావు. You have left your cigarettes. ఇవన్నీ త్యాగం చేసిన నువ్వు ఈ చిన్న చిన్న స్వభావం వదులుకోవా? You have sacrificed all these things. Will you not leave the small errors? నగలన్నీ తీసేశారు. You have taken all your jewelry. లోకంలో తిట్టినట్టు అగో ముండబోసింది, అగో వచ్చింది రసమో దరిద్రం అని తిట్టేవారు ఎన్ని తిట్లు తిడుతున్నారు. Because you have taken all your jewelry, many people they speak bad words against you. అన్ని త్యాగం చేశారు. Everything you have sacrificed. ఈ చిన్న చిన్న స్వభావం విడిచిపెట్టొద్దా? Do you not left all your small errors? ఇవన్నీ విడిచిపెట్టి పరిశుద్ధ పర్వతం మనం We ఎక్కాలి. should leave all these things and go to the holy mountain. ఒకే ఒక నిమిషం Just for a minute. మోకరించి దేవుని అడగండి. Be on your knees and ask the Lord. మోకరించి దేవుని అడగండి. Be on your knees and ask the Lord. ప్రభువా, ఈ పరిశుద్ధ పర్వతం ఎక్కుటకు నాకు సహాయం. Lord, help me to ascend the holy mountain. ఈ 7 స్వభావంలో జీవించడానికి నాకు సహాయం. Lord, help me to overcome all these 7 things. అక్కడ నన్ను సిద్ధపరచు. Prepare me for thy coming. ఒకటే నిమిషం Just for a minute. యథార్థ హృదయం మనలో ఉండాలి. Upright, perfect heart must be శుద్ధ seen. హృదయం మనలో A ఉండాలి. pure heart must be there. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం ఉండాలి. We should do a holy life in the sight of ప్రభువా, God. ఈ దినం నుంచి నేను చేస్తానని నువ్వు తీర్మానం చెయ్యి. You make a decision, Lord, right from today I will do such a life. వెంటనే అభిషేకం దిగుతుంది. Immediately anointing will descend. 2 నిమిషాల్లో నీ అభిషేకం నింపబడాలి. Only in 2 minutes you should fill in the anointing. ఒక నిమిషం ఒప్పుకోవాలి, 2 నిమిషాలు అభిషేకం నింపబడాలి. 1 minute you confess, 2 minutes fill in the Holy నేను కూడా Spirit. ముగిస్తున్నాను. I am closing the meeting. అందరూ నోరిప్పి ప్రార్థన చేయండి. Everyone open your mouths and pray. ప్రభువా, ఇన్ని దినాలు నేను మోసపోతున్నాను. Lord, till now I am deceiving myself. నేను బాగానే ఉన్నాను తలస్తున్నాను. I thought I am right before you. అని పరిశుద్ధ
పర్వతం ఎక్కుటకు నాకు యోగ్యత లేదు ప్రభువా. Lord, I am not worthy to ascend the holy mountain. లోతు వలె సమభూమి అనే భూమి మీద నేను జీవిస్తున్నా. Like Lot, I am standing upon the plains. తాను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభువా. Lord, hereafter help me to climb the mountain higher than I. నోరిపి ఒకటే నిమిషం ప్రార్థన చేయండి. Open your mouth and pray for a minute. పరిశుద్ధాత్మ దిగుతుంది. The Holy Spirit will descend. మహిమగల ఆత్మ దిగుతుంది. The glorious Spirit will నా descend. కుమారుడా నా కుమార్తె నేను నీ కృపను అనుగ్రహిస్తానని చెప్తుంచున్నది. My son, my daughter, I will grant you my grace. ఈ జీవితం చేయడానికి నీ కృపను ఇస్తానని I will చెప్తున్నది. give you grace to lead such a life. దేవునికి